ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క దినము, మరి యొక్క సమయాన్ని బట్టి దేవునికి క్రీస్తు యేసు నామములో స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనం ఈ లోకంలో జీవించినంతకాలం మనం యాత్రికులము, ప్రయాణికులము, పరదేశులము, పరవాసులం కాబట్టి పరవాసులమైన మనం ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క వాక్యం నుంచి హెచ్చరిక, బుద్ధి, బోధ, జ్ఞానము, బలము పొందుతూ ఈ లోకంలో విశ్వాసయాత్రలో నమ్మకంగా కొనసాగించవలసిన వారమైన ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు లేదా మనం మరణించేంత వరకు విశ్వాస యాత్ర కొనసాగుతూ ఉంటుంది. ఆ యాత్రలో మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలాగైతే మరణం వరకు నమ్మకంగా ఉన్నారో ఆ విధంగా మనము మరణం వచ్చినను లేదా మరణం వరకు నమ్మకంగా ఉండి వారితో పాటు విజయాన్ని సాధించాలి, నిత్య జీవాన్ని పొందవలసిన వారమైన ఈ యొక్క సమయంలో ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటంటే ప్రకటన గ్రంథము నుండి 12 పాఠాలు, 12 lessons ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథము నుంచి 12 పాఠాలు అనే అంశంలో ఇది 9వ ప్రసంగం. 9వ ప్రసంగం అయితే ఇది 9వ ప్రసంగం. ఈ అంశానికి సంబంధించి ఇది 9వ పార్టు, కానీ పాఠం అయితే 8వ పాఠం. ఇది 8వ పాయింట్ లేకపోతే 8వ పాఠం. మొత్తం 12 పాఠాలు మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం నుంచి. ఈ 12 పాఠాల్లో మీకు ఇంతవరకు నేను 8 పాఠాలు నేర్పించాను, 7 పాఠాలు నేర్పించాను. ఈరోజు మనం 8వ పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఇంతవరకు ఈ అంశానికి సంబంధించి 9 ప్రసంగాలు చేశాను. ఇది 9వ ప్రసంగం. ఇంతవరకు 9 ప్రసంగాలను మనం వింటూ ఉన్నాం. ఈరోజు మనం ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో ఈరోజు మనం 8వ పాఠాన్ని నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంచుకోండి. చెప్పే విషయాలు జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అంశానికి సంబంధించి ఏమేమి చెప్పానో ఒకసారి నేను పైన చెప్పుకుంటూ వెళ్తాను. నేను మొట్టమొదటిగా మీకేం చెప్పానంటే మొదటి ప్రసంగంలో ప్రకటన గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటున్నాం కాబట్టి ప్రకటన గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు చేశాను. నేను ప్రకటన గ్రంథం యొక్క పరిచయం, ఇంట్రడక్షన్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ సమయం రాశారు, ఎందుకు రాశారు, ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ముఖ్యమైన వచనాలు ఏంటి, ఆనాడు క్రీస్తు యొక్క సంఘం ఎటువంటి స్థితుల్లో ఉన్నది, క్రైస్తులు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా రాయబడింది, ఈ విషయాలన్నీ కూడా నేను మొదటి ప్రసంగం చేశాను. ప్రకటన గ్రంథం యొక్క పరిచయంగా ఒక ప్రసంగం చేశాను, మొట్టమొదటి ప్రసంగం. ఆ తర్వాత మనం ఏం చేసామంటే ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు నేర్చడానికి సిద్ధపడ్డాం. 12 పాఠాలు. దానికి గాను 7 పాఠాలు చెప్పాను. ఒకసారి రిపీట్ చేస్తాను. నేను ఏ పాఠాలు ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో 7 పాఠాలు ఏమేమి చెప్పానో ఒకసారి పైన చెప్పుకుంటూ వెళ్తాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో మొదటి పాఠం మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు క్రీస్తు యొక్క సంఘం గొప్ప హింసలో, మహాశ్రమలో ఉన్నది. మరణం కూడా సంభవిస్తుంది, శిరఛేదనం చేయబడుతున్నారు, వధించబడుతున్నారు, సిలువ వేయబడుతున్నారు క్రైస్తవులు. అంతేకాదు కాగడాలకి వారు కాగడాల్లాగా కాల్చబడుతూ ఉన్నారు. అంతేకాదు ఆ యొక్క ఆనాడున్నటువంటి ఆ యొక్క స్టేడియంస్లో ఆడుకునేటువంటి ఆ యొక్క క్రీడాశాలలో వారిని పడవేస్తూ క్రూర మృగాలకి వదిలిపెట్టి వారు క్రూర మృగాలు దారుణంగా క్రైస్తవుని చంపి మరి కండలను చీల్చుకొని తింటుంటే దాన్ని చూసి సంతోషిస్తున్నారు ఆనాడు ఉన్నటువంటి రోమా చక్రవర్తులు, వారికి సంబంధించిన ప్రజలు. ఈ విధంగా చెరసాలేయబడుతున్నారు, దూషించబడుతున్నారు, ద్వేషించబడుతున్నారు, వెలివేయబడుతున్నారు అని కూడా నేను మీకు అనేక వచనాల ద్వారా నిరూపించాను. ఆ తర్వాత మనం ఏం చేసామంటే ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాలు 2వ పాఠము. ప్రకటన గ్రంథంలో 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి సాతాన్ యొక్క రాజ్యము, రెండవది క్రీస్తు యొక్క రాజ్యము. సాతాన్ యొక్క రాజ్యం ఏంటో, రాజ్య సంబంధులు ఎవరెవరు సాతాను టీంలో ఉన్నారు, వారి యొక్క గురేంటో మనం చూసాము. అంతేకాదు క్రీస్తు యొక్క రాజ్యాన్ని చూసాము. క్రీస్తు యొక్క రాజ్యం పక్షాన ఎవరెవరు ఉన్నారో మనం చూసాము.
ఆ క్రీస్తు రాజ్యం యొక్క గమ్యం ఏంటో, వారు చేసే ఆత్మ సంబంధ యుద్ధం ఏంటో కూడా మనం చూసాం. ఆ తర్వాత 3వ పాయింట్ ఏం చూసాం మనం ప్రకటన నుంచి 12 పాఠాల్లో అంటే, 3వ పాఠం ఏమి నేర్చుకున్నామంటే, ఈ 2 రాజ్యాలు సాతాన్ రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యానికి జరిగేటువంటి యుద్ధాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇది శరీర సంబంధ యుద్ధం కాదు, ఆత్మ సంబంధ యుద్ధం. ఒక విధంగా అటువంటి యుద్ధం ఇప్పుడు కూడా మనం అటువంటి యుద్ధంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేశాను. ఆ తర్వాత మనం ఏం చూసామంటే 4వ పాఠంగా ప్రకటన గ్రంథంలో 2 ముద్రలు ఉన్నాయి. ఒకటి దేవుడు వేసేటువంటి ముద్ర, ఇంకొకటి సాతాను వేసేటువంటి ముద్ర. సాతాను ముద్ర వేయించుకోవటం అంటే అర్థం ఏంటంటే సాతాను వెంబడించటము, సాతాను యొక్క చెప్పు చేతల్లో ఉంటాము, సాతానుకు లోబడటం, సాతాను సంబంధులు, రోమా చక్రవర్తులు, రోమా ప్రభువులు, అంతేకాదు రోమా విగ్రహ పూజను ప్రోత్సహించిన రోమా ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, రోమా సామ్రాజ్యం కింద ఉన్నటువంటి భూరాజులు, భూసైన్యము, భూనివాసులు, వీళ్ళందరూ కూడా అపవాదిని వెంబడిస్తుంటారు కదా, అది సాతాన్ యొక్క ముద్రగా మనం చూసాం. అంతేకాదు ఇదే పుస్తకంలో దేవుని ముద్ర కలిగిన వాళ్ళు కూడా చూస్తాం. దేవుని ముద్ర అంటే దేవుని, ఆయన కుమారుని క్రీస్తుని వెంబడించే వాళ్ళు, దేవుని ముద్ర దేవుని చేత భద్రపరచబడిన వారు, దేవునికి అందు భయపడిన వారు, దేవునికి లోబడేటువంటి వాళ్ళు, దేవుని యొక్క కుమారుడు క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, లోబడిన వాళ్ళని కూడా మనం దేవుని యొక్క ముద్ర అంటే ఏంటో మనం చూసాం. దేవుని ముద్ర ఉన్న వాళ్ళకి భౌతికంగా ఈ సాతాను ముద్ర ఉన్న వాళ్ళ చేత హింస బాధ కలుగుతూ ఉంటాయి, కానీ భౌతికంగా శ్రమలు కలుగుతాయి, కానీ వాళ్ళకి శాశ్వతమైన జీవం ఉన్నది. సాతాను ముద్ర గలవాళ్ళు, రోమా చక్రవర్తి ముద్ర గలవాళ్ళు, రోమా చక్రవర్తికి దాసులుగా ఉన్నవాళ్ళు భౌతికంగా కొంత ప్రయోజనం కలుగుతుంది, కానీ శాశ్వతంగా వాళ్ళు నిత్య శిక్షకు గురవుతారని కూడా మనం చూసాం ప్రకటన గ్రంథంలో. ఆ తర్వాత 5వ పాయింట్ కూడా మనం నేర్చుకున్నాము. 5వ పాయింట్ మనం ఏమి నేర్చుకున్నామంటే, 5వ పాయింట్ ప్రకటన గ్రంథంలో 2 స్త్రీలు ఉన్నారు. ఒక ఆమెమో మహావేశ్య, ఇంకొక ఆమె పవిత్రాలైనటువంటి స్త్రీని చూశాము. ఒక స్త్రీ ఏమో దేవునికి సంబంధించింది, క్రీస్తుకు సంబంధించింది, క్రీస్తు యొక్క భార్యని మనం చూసాం. అంతేకాదు ప్రకటన గ్రంథంలో ఇంకో స్త్రీ ఎవరంటే మహావేశ్య, సాతానికి సంబంధించిన స్త్రీ, రోమా చక్రవర్తులకు సంబంధించిన స్త్రీ, రోమా పట్టణము అని కూడా మనం చూసాం. ఒక స్త్రీ ఏమో దేవుని ప్రజల్ని, దేవునికి సంబంధించిన దేవుని పట్టణాన్ని, పరలోకమైన పట్టణాన్ని చూస్తే, ఇంకో స్త్రీ ఇహలోకమైన పట్టణాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇహలోక సంబంధించిన పట్టణము ఆ మహావేశ్య, ఆ స్త్రీ, ఆ పట్టణం నాశనం చేయబట్టం మనం చూస్తాం రోమపట్నం. కానీ దేవుని పట్టణము, పరలోకమైన పట్టణం శాశ్వతం ఉండటం చూస్తాం. ఈ స్త్రీ శాశ్వత దేవుని పొందటం చూస్తాం. ఒక స్త్రీ శిక్షించబడటం మనం చూస్తాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో మనం 6వ విషయం మనం ఏం చూసామంటే, ప్రకటన గ్రంథంలో మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క సంఘము క్రైస్తులు హింసించబడటానికి వెనుకున్నటువంటి 3 కారణాలు. ఒకటి దేవుడు అనుమతించాడు, రెండవది సాతానుడు క్రీస్తుని జయించలేని కోపంతో ఆయన సంఘాన్ని హింసిస్తున్నాడు, మూడవది దేవుడు పరీక్షించటానికి ఈ యొక్క శ్రమను అనుమతించినట్లు కూడా మనం చూస్తున్నాం. 3 కారణాలను మనం చూసాం. ఆ తర్వాత పోయిన పాఠంలో మనం ఏం చూసామంటే, 7వ పాఠం మనం ఏం చూసామంటే, మొదటి శతాబ్దంలో నమ్మకంగా ఉన్నటువంటి క్రైస్తవులు, మహాశ్రమకు గురైనటువంటి క్రైస్తవులు, అగ్ని వంటి శ్రమ గురైన క్రైస్తవులు, దారుణంగా చంపబడిన క్రైస్తవులు, వధించబడిన క్రైస్తవులు, పవిత్రాలైన కన్యకగా ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని ముద్ర కలిగినటువంటి క్రైస్తవులు, సాతాను యొక్క ముద్ర వేయించుకొనని క్రైస్తవులు, ఎవరైతే దారుణంగా చంపబడుతున్నారో వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి, మహాశ్రమలు అనుభవించినటువంటి వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయో 7వ పాఠంగా మనం చూసాం. వారి ఆత్మలు, వారి దేహాలైతే రాలిపోయినాయి, కానీ వారు పునరుద్ధానం చెందారు, మరలా బ్రతికినట్టుగా వారి గురించి చెప్పబడింది, వారు తిరిగి లేచినట్టుగా చెప్పబడింది. వారు దేవుని సన్నిధిలో, వారి యొక్క ఆత్మలు దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట తెల్ల వస్త్రాలు ధరించుకొని, ఖర్జూరపు మట్టలు పట్టుకొని సంతోషంతో, ఆనందంతో విజయం సాధించిన వారిగా విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో. వారు ఇక వారికి ఎటువంటి బాధ కానీ, ఏడ్పు కానీ, దుఃఖం కానీ, ఎండదెబ్బ కానీ, వడగాలి కానీ ఏముండదు. వారు దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతున్నారు. దేవుడు వారి కన్నుల నుంచి ప్రతి బాష్పను తుడిచేస్తూ అటువంటి నిత్యానందాన్ని, నిత్య సంతోషాన్ని వారు అనుభవించడం మనం చూసాం. ఆ విధంగా
చనిపోయిన క్రైస్తవులు దేవుని సన్నిధిలో మొదటి శతాబ్దంలో చనిపోయిన క్రైస్తవులు తిరిగి లేచినట్టుగా దేవుని సన్నిధిలో వాళ్ళ ఆత్మలు శ్రమ నుంచి వచ్చిన వారి ఆత్మలు నెమ్మది పొందటం మొదటి పునరుద్ధానంగా కూడా ప్రకటన గ్రంథ భాషలో చెప్పబడింది. ఆ విధంగా మరి మహాశ్రమ నుంచి వచ్చినట్టు ఆత్మలు నెమ్మది పొందుతున్నట్లుగా మనం 7వ పాయింట్లో మనం చూసాం. ఈరోజు మనం 8వ పాయింట్ని చూద్దాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు దగ్గరుంచుకోండి, చెప్పే విషయాలు గమనించండి. ఈరోజు మనము ప్రకటన గ్రంథము నుంచి 12 పాఠాల్లో ఈరోజు మనం 8వ పాఠాన్ని నేర్చుకుంటున్నాం. 8వ పాఠము. ఈ 8వ పాఠానికి హెడ్డింగ్ ఏంటంటే జయించిన వారు మరియు జయించిన వారి యొక్క ఆశీర్వాదాలు. 8వ పాఠం ఏంటి? జయించిన వారు మరియు జయించిన వారి యొక్క ఆశీర్వాదాలు. అది 8వ పాఠం. అంటే ప్రకటన గ్రంథంలో పదే పదే కనపడే ఒక పదం ఏంటంటే జయించిన వారు అనేటువంటి పదం ఎక్కువ సార్లు కనపడుతూ ఉంటుంది. ఈ జయించిన వారు ఎవరు? అంతేకాదు, ఈ జయించిన వారికి కలిగేటువంటి దీవెనలు ఏంటో పెద్ద లిస్ట్ ఒకటి ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఈరోజు జయించిన వారు ఎవరో చూద్దాం. ఆ జయించిన వారు పొందేటువంటి దీవెనలు ఏంటో ప్రకటన గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఈ విషయాలు విన్నప్పుడు, ఈ పాయింట్స్ అన్ని విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, నేను కూడా ఇటువంటి మొదటి శతాబ్దంలో వచ్చిన శ్రమలు నాకు కూడా వచ్చినట్లయితే నేను కూడా మరణం వరకు నమ్మకంగా ఉండి, మరణం వచ్చిన నమ్మకంగా ఉంటాను. ఈ దీవెనలు జయించిన వారు ప్రకటన గ్రంథంలో పొందినటువంటి దీవెనలు నేను కూడా పొందాలి అనేటువంటి ఆశ తప్పకుండా కలుగుతుంది. ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్న కొలది నేను కూడా మరణం వరకు నమ్మకంగా ఉండాలి, నేను కూడా జయించిన గుంపులో చేరాలి, నేను కూడా జయించిన వారికి వచ్చే ఆశీర్వాదం నేను పొందాలి అనే తృష్ణ, ఆశ, ఆలోచన కలుగుతుంది. అందుకని 8వ పాఠంగా మనం ఏం నేర్చుకుందామంటే ఈరోజు జయించిన వారు మరియు జయించిన వారు పొందేటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు. సహోదరి సహోదరులారా, ప్రకటన గ్రంథంలో ఎవరు జయించిన వారు, ఎవరు జయించిన వారు అని కనుక మనం చూసినట్లయితే, లోకం దృష్టిలో జయించిన వారంటే ఎవరు? ఇతరులను గాయపరిచిన వాళ్ళు, ఇతరులను చంపిన వాళ్ళు, ఇతరులను నాశనం చేసిన వాళ్ళు లోకంలో జయించిన వారుగా చెప్పబడతారు. కానీ ప్రకటన గ్రంథం భాష అది కాదు. దేవుని దృష్టిలో, దేవుని కుమారుని క్రీస్తు దృష్టిలో, దేవుని వాక్యపు దృష్టిలో జయించిన వారు ఎవరంటే, దేవుణ్ణి, ఆయన కుమారుని క్రీస్తుని విశ్వాసం నుంచి పాపక్షమాపణ క్రీస్తు రక్తంలో బాప్తిసం తీసుకొని, తెల్ల వస్త్రాలు ధరించుకొని, ఆ యొక్క వస్త్రాలను తెలుపు చేసుకొని క్రీస్తు యొక్క రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో ఉంటూ మరణం వరకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, కరువు వచ్చినా, తెగులు వచ్చినా, ఖడ్గం వచ్చినా కానీ నమ్మకంగా ఉన్నవాళ్ళు జయించిన వారు. ప్రకటన గ్రంథంలో లోకం దృష్టిలో వాళ్ళు అపజయం పాలైన వారే అనుకోవచ్చు లోకం. కానీ దేవుని దృష్టిలో, క్రీస్తు దృష్టిలో, దేవుని వాక్యం దృష్టిలో వారు జయించిన వారు. మనం కూడా జయించిన వారుగా ఉండాలంటే మనం క్రీస్తులో ఉండాలి, ఆయన సంఘంలో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండి మరణం వరకు నమ్మకంగా ఉంటే మనం కూడా జయించిన వారం. అందుకని ప్రకటన గ్రంథంలో జయించిన వారు ఎవరంటే, ప్రకటన గ్రంథంలో మరణం వరకు నమ్మకంగా క్రీస్తునందుల విశ్వాసము కాపాడుకుని వారు జయించిన వారు. చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన 2:10. ప్రకటన 2:10, 11 వచనాలు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10, 11 వచనాలు. ఇదిగో మీరు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మచముచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు, అదిగోండి చూసారా, ఎవరు జయించువాడు? మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడు. అంటే మరణం, ప్రాణాపాయము వచ్చినను, అక్కడ మరణం వరకు అని 2 ఫుట్ నోట్లు ఏముందంటే, ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉన్నవాడు జయించిన వాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విన్నుగాక. జయించువాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. అది జయించిన వాడు. అంటే క్రీస్తు నందుండి క్రీస్తులోనికి ప్రవేశిస్తాడు బాప్తిసం ద్వారా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము క్రీస్తుని ధరించుకుని ఉన్నాము. క్రీస్తుని ధరించుకున్న మనం క్రీస్తు రాజ్య సంబంధులము, దేవుని రాజ్య సంబంధులము. మనం మరణం వరకు, మరణాపాయం వచ్చినప్పటికి కూడా, ప్రాణాపాయం వచ్చినప్పటికీ మరణం వరకు నమ్మకం ఉంటే జయించిన వారు. ప్రత్యేక మొదటి శతాబ్దంలో క్రైస్తవులు మరణం వరకు నమ్మకం ఉన్నట్టు క్రైస్తవులు జయించిన వారుగా చెప్పబడ్డారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన 12:11.
వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఇదిగోండి, వీరు జయించిన వారు. మరణం వరకు నమ్మకం ఉన్నవారు, ప్రాణాపాయం వచ్చినా, శ్రమ వచ్చినా, ఖడ్గం వచ్చినా మరణం వరకు నమ్మకం ఉన్నవారు జయించిన వారు. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వారు బాప్తిస్మని జయించారు. అపవాది రాజ్యంలో నుంచి క్రీస్తు రాజ్యంలోకి వచ్చారు, ఆ విధంగా జయించారు. అంతేకాదు తామిచ్చిన సాక్ష్యముని బట్టి వారికి దేవుని యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరణం వరకు నమ్ముకున్నారు, వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కాదు. అందుకని ప్రకటన గ్రంథంలో జయించిన వారు అంటే మరణం వరకు నమ్మకం ఉన్నవాళ్ళు, ప్రాణాపాయం వచ్చినను నా విశ్వాసాన్ని వదిలిపెట్టిన వారు జయించిన వారిగా ప్రకటన గ్రంథంలో రాయబడింది. సహోదరి సహోదరులారా, ఈ యొక్క సమయంలో జయించినటువంటి వారికి కలిగే ప్రయోజనాల్ని మనం చూద్దాము. ఈ యొక్క సమయంలో ప్రకటన గ్రంథం నుంచి జయించిన వారికి కలిగేటువంటి ప్రయోజనాల్ని మనం తెలుసుకుందాం. బైబిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు దాకా జయించిన వారు ఎవరో మీకు చూపించాను, ఆధారాలు, వాక్యాధారాలను బట్టి జయించిన వారు. అంతేకాదు ఇట్లా కనుక జయించిన వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటి, దేవుళ్ళు ఏంటో పెద్ద లిస్ట్ ఉంది, చదువుకుంటూ పోతాను, గమనించండి. మొట్టమొదటి విషయం ఏంటంటే జయించిన వారు ఏం పొందుతారంట. జయించిన వారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనము. ఈ విషయం ఎఫెసులో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్పబడింది. ఎఫెసులో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి, క్రీస్తు సంఘ సభ్యులకు, దేవుని పిల్లలకు ఏమని చెప్పబడిందంటే, క్రైస్తవులకు మీరు జయించినట్లయితే మీకు ఏ ప్రయోజనం చెప్పాడు చూడండి ప్రభు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి. సహోదరి సహోదరులారా, మరి జయించువాడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో 18 సార్లు కనపడింది. జయించువాడు, జయించువాడు, జయించువాడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో 18 సార్లు కనపడింది. అందుకని జయించువాడు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన పదం. ఎవరు ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఎటువంటి పరిస్థితిలో ఉంది క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులకు ఎటువంటి హింసలు కలుగుతున్నాయి? ఘోరమైన శిక్ష, మరణ శిక్ష విధించబడుతుంది. ఖడ్గం చేత చంపబడుతున్నారు, శిరఛేదనం చేయబడుతున్నారు, చెరసాల్లో వేయబడుతున్నారు, ఆహార పదార్థాలు ఇవ్వకుండా చంపుతున్నారు, క్రూర మృగాలకి స్టేడియంలో వేసి చంపుతూ ఉన్నారు, చెరసాల్లో వేసి చంపుతూ ఉన్నారు, వెలివేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి క్రైస్తవుల గురించి చెప్తూ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి. 18 సార్లు ఉంది జయించువానికి. జయించువానికి చూడండి ప్రయోజనాలు ఏంటో. జయించువానికి కలిగే ప్రయోజనం, దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూసారా, జయించువాడు పరదేశంలో ప్రవేశిస్తాడు. పరదైస్ అంటే అర్థం ఏంటంటే ఆనందకరమైన తోట, ఆనందకరమైన తోట. అంతేకాదు జీవవృక్షములు, ఆనందకరమైన తోట. అంతేకాదు జీవవృక్షములు భుజింపనిత్తును. జీవవృక్షములు అంటే ఏదెన్ తోటలో మానవుడు బయటికి నెట్టవేయబడ్డాడు ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి. జీవవృక్షం వల్ల తినేటువంటి హక్కును కోల్పోయాడు మనిషి. అంతేకాదు ఇక ఏదైనా తోటలో ప్రవేశించి జీవవృక్ష ఫలాలు తినకుండా ఆ యొక్క ఏదైనా తోట, ఆ యొక్క జీవవృక్ష ఫలాలకు వెళ్ళేటువంటి మార్గంలో దేవుడు కెరూబులని అగ్ని జ్వాలను ఉంచినట్లుగా ఆదికాండం 3వ అధ్యాయం చూస్తున్నాము. ఆదికాండం 3వ అధ్యాయంలో మానవుడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అనే సమాచారం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో మొట్టమొదటి గ్రంథమైన బైబిల్లో మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండంలో, బైబిల్లో ఉన్నటువంటి చివరి పుస్తకం ప్రకటన గ్రంథంలో ఏమని చెప్పబడిందంటే, ఏదైతే జీవవృక్ష ఫలాలు తినడానికి ఆధిక్యతను, హక్కును పోగొట్టుకున్నవాడో అతను క్రీస్తు యేసుని విశ్వాసం నుంచి మరణం వరకు నమ్మకంగా ఉండి తిరిగి దేవుని పట్టణంలో ప్రవేశించి ఆ జీవవృక్షాలు తినటం అంటే నిత్య జీవం పొందటం అనేటువంటి ఆ యొక్క కథ యొక్క ముగింపుని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అందుకని దేవుడు ప్రకటన గ్రంథాన్ని చివరి ఉంచడానికి కారణం ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం పోగొట్టుకున్నామో 3వ అధ్యాయంలో ఆదాము హవ్వల ద్వారా, ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా, కడపటి ఆదామైన క్రీస్తు ద్వారా తిరిగి అన్ని కూడా మనం పొందుతాము అనేటువంటి విషయం చెప్పబడింది. ప్రత్యేకంగా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాము,
ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు తింటానికి హక్కు పోగొట్టుకున్నాము, నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు క్రీస్తు యేసులో తిరిగి పరలోకంలో, పరలోక సంబంధమైన పట్టణంలో ఈ యొక్క జీవవృక్షం ఉన్నది, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, అవి మళ్ళీ తినొచ్చు. ఎప్పుడు నిత్య జీవం పొందాడు? క్రీస్తు యేసునందు జయించినప్పుడు, క్రీస్తు యేసులో నమ్మకంగా ఉన్నప్పుడు, మరణం వరకు ప్రాణాపాయం వచ్చిన నమ్మకం ఉంటే తిరిగి దేవుని యొక్క పట్టణంలో ఆ జీవవృక్ష ఫలాలు పొందొచ్చు. అంటే నిత్య జీవాన్ని మనం పొందొచ్చు దేవుని సన్నిధిలో. అదండి, ఎవరైతే జయించిన వారు పరదేశంలోకి ప్రవేశిస్తారు. పరదేశం అంటే ఆనందకరమైన తోట. సందర్భాన్ని బట్టి అది మరి పరలోకంగా కూడా చెప్పబడింది, లేకపోతే చనిపోయిన ఆత్మ ఉండే స్థలంగా చెప్పబడింది. ఏదైతేనే జీవవృక్ష ఫలాలు తింటున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో నిత్య జీవం అనిపిస్తాం, పరలోకంలో, పరలోకమైన పట్టణంలో, దేవుని సన్నిధిలో అనేటువంటిది గ్రహించండి. ఎవరికి ఈ దీవెనలు? జయించిన వారికే. ఇంకా చూడండి, జయించిన వారికి కలిగే ప్రయోజనం అంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు అదిగోండి ప్రాణాపాయం వచ్చినాను, నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. చూసారా, జీవ కిరీటం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది. కిరీటం ఎవరికి ఇస్తారు? జయించిన వారికి పెడతారు కదా కిరీటం. అట్లనే మనం విశ్వాస విషయంలో జయించినట్లయితే, మరణం వరకు నమ్మకం ఉన్నట్లయితే ప్రభు మనకు కూడా కిరీటం ఇస్తారు, జీవ కిరీటం, ఇది నిత్య జీవం అనేటువంటి కిరీటాన్ని ఇస్తారు. ఇంకా చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. నరకము, నిత్య శిక్ష, నిత్య అగ్ని దండం నుంచి ఎటువంటి ప్రమాదం ఉండదు. నిత్య జీవంలో ఉంటాం, పరలోకంలో ఉంటాం, నిత్య స్వాస్థ్యం అనిపిస్తాం, నిత్యానందం అనిపిస్తాం, దేవుని సన్నిధిలో ఉంటాము. నిత్య శిక్షలో, నిత్య నరకంలో, నిత్యాగ్ని దండంలో ఉండము. అది మరణం వరకు నమ్మకం ఉండదు. జయించిన వారికి కలిగే ప్రయోజనము, వారు జీవ కిరీటం పొందుతారు. అంతేకాదు రెండవ మరణం వాళ్ళ మీద ఎటువంటి ఆధిపత్యం చేయదని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంకా మరణం వరకు నమ్మకం వాళ్ళు కలిగే ప్రయోజనం ఏంటో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో పెర్గము సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు చెబుతున్నాడు, పెర్గము సంఘంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘానికి చెబుతున్నాడు, మీరు గనక మీలో అంతిపయ అనేటువంటి వాడిని దారుణంగా చంపారు, నాకు తెలుసు. మీరులో కొంతమంది ఇంకా అట్లనే మరణశిక్ష అనుభవిస్తుంటారు, అయినప్పటికీ కూడా విశ్వాసం, నమ్మకం మీకు ఈ బహుమానం ఉంటుందని పెర్గము సంఘంలో మరణం వరకు నమ్మకం జయించిన వారికి కలిగే ప్రయోజనం ఏంటి ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రకటన 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ప్రకటన 2:17. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి, అదిగోండి మరలా జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. చూసారా, మన్నా తింటారు. ఎట్లయితే పాత నిబంధనలో దేవుని ప్రజలు అరణ్యంలో ఉండి దేవుని చేత పోషించబడ్డారో, దేవుని చేత కాపాడబడ్డారో, పరలోక దేవదూతల ఆహారం వాళ్ళు తిన్నారని కూడా రాయబడింది. అంటే అర్థం ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి ఆహారము మన్నాగా చెప్పబడింది. అట్లానే మనం కూడా మరి పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటాము, దేవుని సన్నిధిలో సంతృప్తి పొందుతాము అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. పరలోకం నుంచి దిగి వచ్చిన నిజమైన మన్నా ఎవరు? క్రీస్తు యేసు. అంటే మనము పరలోకంలో క్రీస్తు యేసుతో పాటు ఉంటాము అనేటువంటిది మనం గమనించవచ్చు ఇక్కడ. అందుకని జయించువాడు మన్నాను తింటాడు, దేవుడు ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటాడు, దేవుని చేత పోషించబడతాడు, దేవుని చేత సంతృప్తి చెందుతాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు అనేటువంటి భావం మనం గమనించవచ్చు మన్నాను భుజించడం అంటే. ఆ తర్వాత ఇంకా చూడండి, మన్నాను భుజింపునిత్తును మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రోజుల్లో జయించిన వారికి, ప్రత్యేకమైన అర్హత కలిగిన వారికి ఈ తెల్లరాళ్ళు ఇవ్వటం మనం చూస్తున్నాం. అట్లనే క్రీస్తులో ఉండి జయించిన వారికి కూడా ప్రభువు ఒక బహుమానం ఇస్తున్నాడు, కిరీటం పెడుతున్నాడు. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికీ తెలియదు. అంటే అర్థం ఏంటంటే ఇది వ్యక్తిగతమైంది. ఎవరు జయిస్తారో వాళ్ళు ఈ బహుమానాన్ని పొందుతారు, ఎవరు మరణం వరకు ఉంటారో వాళ్ళు జీవ కిరీటాన్ని పొందుతారు, దేవుని యొక్క మన్నా ఆహారం భుజిస్తారు, పరలోకంలో జీవవృక్ష ఫలాలు తింటారు, దేవుని సన్నిధిలో ఉంటారు, పరలోకమైన పట్టణంలో పాల్పొందు పొందుతారు అనేటువంటి విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత జయించిన వారికి కలిగి ఇంకో ప్రయోజనం ఏంటో చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 26-27 వచనాలు. ప్రకటన గ్రంథము
2వ అధ్యాయం 26, 27 వచనాలు. ఇవి తుయితైర సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు చెప్పబడిన విషయాలు. తుయితైర సంఘంలో ఉన్న క్రైస్తవులు కనుక నమ్మకంగా ఉంటే జయిస్తే వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు చూడండి ప్రభువు. ప్రకటన 2వ అధ్యాయం 26, 27 వచనాలు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి అన్నాడు. చూసారా, క్రైస్తవులు ఎవరంటే బాప్తిస్మను మనం జయించిన వారము, బాప్తిస్మం తీసుకొని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు జయిస్తూ ఉన్నవారము, మరణం వరకు నమ్మకం ఉంటే జయశాలిగా ఉన్నవారము అని మనం చూస్తున్నాం. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా, అదిగో అంతవరకు ప్రాణాపాయం వచ్చినను చనిపోయినను అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి గైకొనువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మర వారిని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చొక్కనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఎవరైతే మరణ వరకు నమ్మకం జయిస్తారో ప్రభు వాళ్ళకి అధికారం ఇస్తారంట. వారు క్రీస్తుతో పాటు కూడా ఏలతారు అని చెప్పబడింది. ఇవే మాటలు తిమోతి రాసిన 2వ పత్రిక 2:12 చూడండి. ఇవే మాటలు ఉన్నాయి. మనం క్రీస్తుతో పాటు సహిస్తే క్రీస్తుతో పాటు ఏళ్తాము అనేటువంటి మాట. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఈ భావం ఉంది చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను. అది మనం మరణ వరకు క్రీస్తు నమ్మకం ఉంటే ఎట్లయితే క్రీస్తు తిరిగి లేపబడి తండ్రి కృపాక్షమును ఏలుతూ ఉన్నాడు, అట్లానే మనం కూడా దారుణంగా చనిపోయబడినప్పటికీ ప్రభుతో పాటు ఏళ్తాము అనేటువంటి భావం ఈ యొక్క విషయాలు మనం చూస్తాం. అందుకే మరణ వరకు నమ్మకం ఉంటే క్రీస్తు ప్రభుతో పాటు ఏళ్తాము అనే విషయాన్ని గమనించండి. ఇంకా చూడండి ఏమన్నాడు, వారు కుమ్మర వాని పాత్రలే పగలగొట్టబడదు, అంటే అధికారం కలిగి ఉంటారు. మరియు అతనికి వేకువ చొక్కనిచ్చేదను. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16 వచ్చిన క్రీస్తు ప్రభు వేకువ చొక్క అంటే వారు క్రీస్తు ప్రభుతో పాటు ఉంటారు అనే భావం. మన్నాను భుజిస్తారంటే పరలోకం నుంచి వచ్చిన మన్నా యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటారు. ఆయనతో పాటు సంతోషాన్ని, సమృద్ధిని, తృప్తిని పొందుతారు. అట్లనే వేకువ చొక్కనిచ్చేదనంటే క్రీస్తు ప్రభుతో పాటు ఉంటారు వాళ్ళు పరలోకంలో అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా జయించు వానికి ఎటువంటి ప్రయోజనం కలుగుతాయో తుయితైర సంఘంలో ఉన్న వాళ్ళకి ప్రభు అయిన క్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జయించిన వారు ఇంకా ఎట్లా ఉంటారో చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. ఇక్కడ కూడా సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి వారు జయించిన వారికి ప్రభు ఏమిస్తాడో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచిద్దరు. అది ప్రభు అయిన క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున. వీరు కూడా జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరించుకుని ప్రభు అయిన క్రీస్తు కూడా ఉంటారు అని చెప్పబడింది. జయించువాడు ఈలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఇంకా చూడండి, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎవరైతే జయిస్తారో మరణ వరకు నమ్మకం ఉంటారో వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో నుంచి తొలగించబడవు. జీవ గ్రంథంలో ఉన్న పేర్లున్న వాళ్లే పరలోకంలో పరలోకం పట్టణంలో ప్రవేశిస్తారు. అంతేకాదు వాళ్ళు తెల్ల వస్త్రాలు ధరించుకుంటారు. వాళ్ళు పరిశుద్ధులు, జయించిన వారు. ప్రకటన గ్రంథంలో తెల్ల వస్త్రాలు ధరించిన వారు జయించిన వారుగా కనపడతారు. వారి పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడిపి పెట్టబడు. వారిని క్రీస్తు తండ్రి ఒప్పుకుంటాడు. అంతేకాదు వారు పరలోకంలో దేవుని సన్నిధిలో ఉంటారని కూడా చెప్పబడింది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తున్నాడు జయించిన వారికి ఏమిస్తానని. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రకటన గ్రంథంలో దేవుని ఆలయం అంటే పరలోకమైన పట్టణం. దేవుడు ఆయన కుమారుని క్రీస్తు ఆలయంగా ఉంటారని చెప్పబడింది. జయించు వానిని నా దేవుని ఆలయంలో
తండ్రిన దేవుని పట్టణంలో పరలోకమైన పట్టణంలో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. భద్రత ఉంది, కాపుదల ఉంది, నిత్య జీవం ఉంది పరలోకంలో పరలోకమైన పట్టణంలో. ఇంకా మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివస్తున్న నూతనమైన యెరూషలేము లేమను నా దేవుని పట్టణ పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. ఎవరైతే క్రైస్తులుగా ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉంటారో మరణం వచ్చినప్పటికీ వారు ఏమవుతారంటే దేవుని ఆలయంలో అంటే పరలోకమైన పట్టణంలో ఒక స్తంభంగా ఉంటారు. అంతేకాదు దేవుని పేరు వాళ్ళ మీద రాయబడిద్ది. అంతేకాదు దేవుని యొక్క పట్టణము పరలోకమైన పట్టణం చెప్పబడింది కదా ప్రకటన గ్రంథంలో 21 అధ్యాయాల్లో. ఆ పరలోకమైన పట్టణంలో పట్టణపు పేరు రాయబడిద్ది అతని మీద. నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదను. అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తి పరలోకమైన ఫలాలు అనుభవిస్తాడు, దేవుని సన్నిధిలో ఉంటాడు, క్రీస్తు సన్నిధిలో ఉంటారు, పరలోకమైన పట్టణంలో ఉంటాడు, స్తంభంగా ఉంటాడు, అతనికి ఎటువంటి కీడు కలగదు, వెలుపలికి పోడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా జయించిన వారికి ప్రభు అయిన క్రీస్తు ఇటువంటి దీవెనలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత జయించిన వారికి క్రీస్తు ఏమిస్తున్నాడో చూడండి. ప్రకటన 3వ అధ్యాయం 21 వచ్చిన ప్రకటన 3:21 ఈ యొక్క విషయాలు లవోదీకల క్రైస్తవులకు రాస్తున్నాడు. 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఉండగాక. ఎట్లయితే క్రీస్తు ప్రభు మరణం వరకు నమ్మకంగా ఉండి తండ్రిని దేవునికి జయించాడో క్రీస్తు ప్రభుని దేవుడు మృతులోంచి లేపి పరలోకంలో తన కుడిపార్శ్వను కూర్చుని పెట్టుకున్నాడు, తన యొక్క సింహాసనం మీద కూర్చుని పెట్టుకున్నాడు, సర్వాధికారం ఇచ్చాడు. అట్లానే మనం కూడా జయించినట్లే క్రీస్తులాగా దేవుడు తన కుమారుని క్రీస్తుని ఇచ్చిన తిరిగి మనం పునరుద్ధానం పొంది ఆయనకు సన్నిధిలో సింహాసనం మీద ఉంటాము, అధికారం కలిగి ఉంటాము, ఏలతాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడింది. పరలోకంలో దేవునితో ఆయన కుమారుని క్రీస్తుతో పాటు ఉంటాము, అధికారం కలిగి ఉంటాము, ఏలుతాము, ఏలుబడి చేస్తాం అనే విషయాలు కూడా ఇక్కడ చెప్పండి. అందుకని మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి, జయించే గుంపులో మనం ఉండాలి. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 11 వచనం చూడండి. జయించిన వారు ఏం చేస్తున్నారో చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు జయించిన వారి గుంపు. 11 వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. జయించిన వారు తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. చూసారా, తెల్లని వస్త్రాలు. ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రాలు ధరించుకునేది ఎవరంటే జయించిన వారు దేవుని సన్నిధిలో తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకుంటారు. విజయానికి సాదృశ్యం, సంతోషానికి సాదృశ్యం. అవి దేవుని స్తుతిస్తూ ఉంటారు, పాటలు పాడుతుంటారు అని మనం చూసాం కదా. ఆ గుంపులో జయించిన వారు మాత్రమే ఉంటారు. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వడెను, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తిగ వరకు ఇంకా కొంతకాలము విశ్రమింపాలని వారితో చెప్పబడెను. వారు విశ్రమిస్తున్నారు. అంతేకాదు వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. అంతేకాదు వారు దేవుని సన్నిధిలో సంతోషాన్ని, నెమ్మదిని పొందుతూ విశ్రాంతి పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జయించిన వారు ఎవరో చూడండి. ప్రకటన గ్రంథంలో జయించిన వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ 6వ అధ్యాయం 9-11 వచ్చిన వీళ్ళు బలిపీఠం దగ్గర ఉంటారు, దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా ఉద్దేశం అనమాట. తెల్ల వస్త్రాలు ధరించుకుంటారు, విశ్రాంతి పొందుతుంటారు, దేవుని సన్నిధిలో వారు ఉంటారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో జయించిన వారు, మరణం వరకు నమ్మకం ఉన్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు, మరణం వరకు విశ్వాసమైన క్రియలు చేసిన వాళ్ళు ఎలాగుంటారో చెప్పాడు ఇక్కడ. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం చూడండి. సహోదరి ప్రకటన గ్రంథం 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఈలాగు నాతో చెప్పాను, ఎవరు వీరు జయించిన వారు, మరణం వరకు నమ్మకం ఉన్నవాళ్ళు. మొదటి శతాబ్దంలో గొప్ప మరణం వచ్చింది క్రైస్తవులకి. శిరచ్ఛేదనం చేయబడుతున్నారు, సిలువ వేయబడుతున్నారు, కాల్చబడుతున్నారు. మృగాలకి స్టేడియంస్లో, ఆటలాడేటువంటి స్టేడియంస్లో మరి మృగాలకి మృగాలు వారిని చంపి చీల్చుకొని తినే విధంగా మృగాలకు ఆహారంగా వేయబడుతున్నవారు అటువంటి క్రైస్తవులు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. చూసారా, వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు.
గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉతుకున్నారు, అంటే బాప్తిస్మం తీసుకుని తెలుపు చేసుకున్న వాళ్ళు వీరు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట రాత్రిమగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. చూసారా సహోదరులారా, జయించిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రకటన 7:14 7:14-15 కూడా వారు ఆ దేవుని సింహాసనం ఎదుట రాత్రిమగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలేను దాహమైన ఉండదు, సూర్యుని ఎండైన ఏ వడగాలైన వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల ఎదుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్ను నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఇంత గొప్ప దీవెనలు ఉన్నాయి ఎవరైతే క్రీస్తు రాజ్యంలో ఉండి మరణ వరకు నమ్మకం ఉంటారో వారికి అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. గొప్ప దీవెనలు ఉన్నాయండి, గొప్ప దీవెనలు ఉన్నాయి జయించిన వారికి. ప్రకటన యొక్క సారాంశం అదే. ప్రకటన యొక్క సారాంశం ఏంటంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘాలని క్రైస్తవుని జయించండి అని పిలుపునిచ్చింది ప్రకటన గ్రంథము. ఈనాడు రెండవ పాఠకులుగా మనం ఇప్పుడు చదువుతున్నాం ప్రకటన గ్రంథం. మొదట వారికి రాయబడింది, మనం రెండవ వారం ప్రకటన గ్రంథం చదువుతున్న వాళ్ళు మనకు కూడా అట్లానే చెప్తున్నాడు ప్రభు. ఏమని చెప్తున్నాడు? జయించండి అనేటువంటి పిలుపుని మనకు కూడా ఇస్తున్నట్టుగా మనం పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 2-5 వచనాలు చూడండి. జయించిన వారు ఏం చేస్తున్నారో చూద్దాం. జయించిన వారు ఏం చేస్తారో చూద్దాం. 14వ అధ్యాయము 2-5 వచనాలు. ప్రకటన గ్రంథం 14:2-5 వచనాల్లో వీళ్ళు జయించిన వాళ్ళు, మరణ వరకు నమ్మకం ఉన్న వాళ్ళు భూలోకంలో దారుణంగా చంపడరు, కానీ వాళ్ళ ఆత్మలు దేవుని స్థలంలో ఏం చేస్తున్నాయో చూద్దాం. 2-5 వచనాలు. 2-5 ప్రకటన 14:2-5. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము పరలోకం రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము వీణులు వాయించున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనం ఎదుటను, అదిగో చూసారు జయించిన వారు ఎక్కడుంటారు? సింహాసనం ఎదుటుంటారు. ఆ 4 జీవులు ఎదుటను, పరలోకంలో 4 జీవులు ఉన్నాయి కదా, గొప్ప దేవదూతలు వారి దగ్గర. పెద్దల ఎదుటను 24 మంది పెద్దలు ఉన్నారు కదా వారి. ఇదంతా పరలోక సంబంధించిన సీన్ అనమాట, పరలోకంలో జరుగుతున్న విషయాలు. ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. ఎవరు? వీళ్ళు జయించిన వారు దేవుని స్థితిస్తున్నారు, కొత్త కీర్తన పాడుతున్నారు. భూలోకంలో నుండి కొనబడిన ఆ 144,000 తప్ప మరి ఎవరినో ఆ కీర్తన నేర్చుకొనచాలి. వీళ్ళు ఎవరంటే క్రీస్తునందున్న వాళ్ళు, భూలోకంలో క్రీస్తు సంఘంలో ఉండి దేవుని ముద్ర కలిగి 144,000 మంది దేవుని ముద్ర కలిగిన వారు కదా భూలోకంలో. ఆ ముద్ర కలిగిన వాళ్ళు ఉండి దారుణంగా చంపడ్డ వాళ్ళు, వాళ్ళ దేహాలు రాలిపోయిన వారు ఆత్మలు ఇప్పుడు దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నట్టుగా సంతోషిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారు. వీరి శ్రమల్లో కూడా రోమపట్నంతో మహావేశ్యంది కదా రోమపట్నం, దాంతో కలిసిపోలేదు. వీళ్ళు నమ్మకంగా ఉన్నారు. స్త్రీ సాంగత్యం ఎరుగని వారునాయండి. గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికి వెళ్ళా ఆయన్ను వెంబడింతుడు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటానికై నమ్మి బాప్తిస్మిచ్చిన వాళ్ళు వీళ్ళు ప్రథమ ఫలంగా ఉన్నవాళ్ళు ఉండటకై మనుషులోని కొనబడిన వారు క్రీస్తు రక్తం చేత. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. అందుకని వాళ్ళు మరణం వరకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో సంతోషాన్ని, విశ్రాంతిని, నెమ్మదిని పొందుతున్నారు. వారు ధన్యులు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం చూడండి. జయించిన వారికి స్థితి ఏంటో ప్రకటన గ్రంథం 14వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. చూసారా ఎవరు ధన్యులు? జయించిన వారు ధన్యులు. జయించిన వారెవరు? ఇప్పటి నుండి ప్రభునందు మృతులు, ప్రభునందుండి చనిపోయినటువంటి వాళ్ళు, ప్రభునందుండి విశ్వాసంతో చనిపోయిన, ప్రభునందు మృతులు. అది చూసారా, మరణ వరకు క్రీస్తులో ఉండి ఆయన సంఘంలో, ఆయన శరీరంలో, ఆయన రాజ్యంలో ఉండి ఆత్మతో యుద్ధం చేస్తూ తనువు చాలించిన వాళ్ళు, చంపబడిన వారు, వారు ధన్యులని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా ఉంటుంది. వారు ధన్యులంట. అంటే జయించిన వారు ధన్యులు. నిజమే. వారు తమ ప్రయాసలు మాని, భూలోకంలోకి ఎన్నో ప్రయాసాలు వచ్చాయి మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్న వారు భూలోకంలో విత్తిన దానికి ప్రతిఫలం దేవుడు పరలోకంలో ఇస్తాడు. వారు తగిన ప్రతిఫలం పొందుతారు. వారి క్రియలు వారికి తగ్గ ప్రతిఫలం, జీతాన్ని ఇస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏంటంటే జయించిన వాళ్ళు ధన్యులు,
జయించిన వారు విశ్రాంతి పొందుతారు. అంతేకాదు జయించిన వారి క్రియలు వారితో పాటు వెళ్తే తగిన బహుమానాన్ని వారు దేవుని సన్నిధిలో పొందుతారు అనే విషయం మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2-4 వచనాల్లో కూడా ఈ జయించిన గుంపు ఘోరంగా చంపడరు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. జయించిన వారు యొక్క ఆత్మలు ఎలాగున్నాయో, జయించిన వారు దేవుని సన్నిధిలో ఎలాగుంటారో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2-4 వీళ్ళు పాటలు పాడుతున్నారు, దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు. ఈ జయించిన వారు మరణ వరకు నమ్మకంగా ఉన్నవాడు. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2-4 వచనాలు. మరియు అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగుల సంఖ్యకును లోబడక, అదిగోండి సార్, వీరు సాతానుకు లోబడలేదు, సాతాను ముద్రకు లోబడలేదు, సాతాను రాజ్యంలో ఉండలేదు, సాతాను సంబంధాలు పెట్టిన హింసలకు లోబడలేదు, మరణ వరకు నమ్మకంగా ఉన్నాడు. సంఖ్యకు లోబడక వాటిని జయించిన వారు వీరు, మరణ వరకు నమ్ముకున్నవారు, దేవుని వీణులు గలవారే, దేవుని సేవార్థమైన వీణులు గలవారే ఆ స్ఫటిక సముద్రం నిలిచినట్టు చూచితిని. ఈ గుంపు జయించిన వారు మొదటి క్రైస్తవులు, మరణ వరకు నమ్ముకున్న వారు ఏం చేస్తున్నారు? వారు ప్రభువా, చూసారా ఏమని చెప్తున్నారు చూడండి వాళ్ళు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయములు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేతురని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుతున్నారు. వీరు దేవుని ఘనపరుస్తూ పాటలు కూడా పాడుతున్నారు. ఏం పాటలు ఇవి? మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. ఇది విజయంతో కూడినటువంటి పాటలు, విజయానందంతో కూడిన పాటలు, జయించినటువంటి సంతోషంతో కూడిన పాటలు పాడుతూ దేవుని మహింపరుస్తున్నారు. ఇది జయించిన వారికి కలిగే ప్రతిఫలము, దీవెనలు, ఆశీర్వాదాలు. జయించిన వారికి కలిగే ప్రయోజనాలు చూడండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనాలు. బైబిల్స్ ఉన్న వాళ్ళు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లను, సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఓమెగయు అనగా ఆదియు అంతమనై ఉన్నవాడును, దప్పిగొన్ని వాని జీవజలముల బొగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహిస్తును. జయించువాడు, అది కూడా చూసారా, మరణ వరకు నమ్ముకున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకోండి. వేటిని? జీవజలాల్ని ఉచితముగా, పరలోకస్తున్న పట్టణాన్ని. జయించువాడు వీటిని స్వతంత్రించుకోను, పరలోకస్తున్న పట్టణాన్ని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడైందును, అతను నా కుమారుడైండును. చూసారా, అటువంటి గొప్ప రిలేషన్షిప్, నిత్య స్వాస్థ్యాలకు వెళుతున్నాడు. కుమారుడు కాబట్టి వారసుడు యుండును అని ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన 21వ అధ్యాయము 6-7 వచనాలు మనం జయించు వారికి కలిగే ప్రయోజనాలు, దేవేన్లు, ఆశీర్వాదాలు. వారు కుమారులుగా ఉంటారు దేవుని సన్నిధిలో, వారు వారసత్వం పొందుతారు. అంతేకాదు వారు జయించిన వారు జీవజలముల దగ్గరికి వెళ్తారు, నిత్య జీవాన్ని అనుభవిస్తారు. దప్పిగొని వానికి జీవజలముల బొగ్గులోని జలములు నేను ఉచితముగా అనుగ్రహిస్తాను. నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు పరలోకంలో అని కూడా మనం చూస్తున్నాము. ఈ విధంగా జయించిన వారికి కలిగే ప్రయోజనాల, దీవెనలు, ఆశీర్వాదాల లిస్ట్ మీకు చదివాను. ఈ లిస్ట్ నేను చదువుతున్నప్పుడు మనకేమనిపించాలంటే, అబ్బా, నేను కూడా ప్రకటనలో మొదటి శతాబ్దంలో జయించిన వారి వల్లే మరణ వరకు నమ్మకంగా ఉండాలి. నేను మరణ వరకు క్రీస్తులో నమ్మకంగా ఉంటే నేను గొప్ప శాశ్వతమైన పరలోక సంబంధమైన నిత్యత్వంతో కూడిన, నిత్య జీవంతో కూడినటువంటి, నిత్య స్వాస్థ్యంతో కూడిన, నిత్యానందంతో కూడినటువంటి దేవుని దీవెనలు పొందగలను అనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతూ ఉన్నది. అందుకని ఈ యొక్క సమయం ఒక ప్రశ్న అడుగుతున్నాను. సహోదరి సహోదరులారా, నీవు జయించిన వాడవా, జయిస్తూ ఉన్నవాడవా? నీవు జయించిన వానిగా ఉంటావా? మరణ వరకు నమ్మకంగా ఉంటావా? జయశాలిగా ఉంటావా? క్రీస్తు ప్రభు వలె, పౌలు వలె జయిస్తావా అనేటువంటి ఒక గొప్ప ప్రశ్న. అంతేకాదు ఇంకో ప్రశ్న, నువ్వు ప్రభునందుండి మృతి నొందుతావా? ప్రభునందు మృతులు ధన్యులు అని చెప్తున్నాడు. నువ్వు ప్రభునందు ఉండి చనిపోతావా? ప్రభునందుండి నమ్మకంగా ఉంటావా? లేకపోతే
ప్రభువులో నుంచి బయటకు వచ్చేస్తావా? ఆలోచించవలసిన. ప్రభువునందుండి కనుక చనిపోతే జయించిన వాడివి, అనేకమైన ధన్యుడివి, అనేకమైన దీవెనలు నీకు నాకు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పిలుపు జయించండి, క్రైస్తవులు జయించాలి అనేటువంటి పిలుపు మరి మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాము. ఈ పిలుపు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేవుడు క్రీస్తు ద్వారా పిలిచాడు. అంతేకాదు ఈనాడు వారికి రాయబడిన పుస్తకం నుంచి ప్రకటన నుంచి మనకు కూడా హెచ్చరిక, బుద్ధి, బోధ కలుగుతుంది. మనలో కూడా దేవుడు క్రీస్తు ద్వారా పిలుస్తున్నాడు, జయించమని పిలుస్తున్నాడు. మనం జయిద్దాం, మరణ వరకు నమ్మకంగా ఉందాం. క్రీస్తు వచ్చేంత వరకు లేదు, మనం మరణించిన నమ్మకంగా ఉందా. ఈ విధంగా మరి క్రైస్తవులు జయించిన వారు, నమ్మకమైన క్రైస్తవులు జయించిన వారు అనేటువంటి భావం ప్రకటన గ్రంథానికే పరిమితం కాలేదు. కానీ ప్రకటన గ్రంథం క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల చివరి పుస్తకం దీంట్లో చెప్పబడింది. అంతేకాదు మిగతా 26 పుస్తకాల్లో కూడా మరణ వరకు నమ్మకం ఉన్న వాళ్ళు, జయించిన వాళ్ళు అనేటువంటి విషయం మనం మిగతా పుస్తకాల్లో కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం లాంటి భాషే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వచనాల్లో మీరు చూడొచ్చు. ప్రకటన గ్రంథం లాంటి భావం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పిలుపు, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుంచి 39 వచనాల్లో మనం చూడొచ్చు. రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 39 వచనాలు ఇటువంటి పిలుపునే పౌలు గారు పిలుస్తూ ఉన్నారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? చూసారా, మనం దేవుడు క్రీస్తు పక్షాన్ని ఉన్నారు, క్రీస్తు యొక్క రాజ్యం మనం ఉంటే దేవుని పక్షం ఉన్నట్టే, క్రీస్తు పక్షం ఉన్నట్టే. మనల్ని జయించే వాళ్ళు ఎవరు లేరు. క్రీస్తు కంటే బలవంతులు ఎవరు? తండ్రి దేవుని కంటే బలవంతులు ఎవరు లేరు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడుకు? తన సొంత కుమారుడు అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సహోదరి సహోదరి, ఎట్లయితే క్రీస్తువును మృతులను లేపి క్రీస్తువుకు వారసత్వం ఇచ్చాడు దేవుడు, పరలోకంలో తన కుటిపాటును కూర్చుని పెట్టుకున్నాడు, రాజ్య సింహాసనం ఆశ్రయం చేశాడు. అట్లానే మనల్ని కూడా చనిపోయినా కానీ మరణ వరకు నమ్మకంటే మనల్ని కూడా తిరిగి లేపి తండ్రిని దేవుడు పరలోకంలో క్రీస్తుతో పాటు వారసులను చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూసారా, జడ్జి గారు దేవుడే కాబట్టి దేవుడు మన పక్షం అంటే మన నీతిమంతులుగా తీరుస్తాడు, మన మీద నేరం మోపేవాడు ఎవరు లేరు. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించేవాడు క్రీస్తు రేపు తీర్పు దినాన దేవుడు సర్వాధికారం క్రీస్తుకి ఇచ్చాడు, క్రీస్తు తీర్పు తీరుస్తాడు. మనం క్రీస్తు పక్షం ఉంటే, దేవుని పక్షం ఉంటే మనకి శిక్ష కూడా ఉండదు అని మనం చూస్తున్నాం. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులోండి లేచిన వాడును, దేవుని కుడిపాటున్న వాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు తండ్రి దేవుని చేత లేపబడ్డాడు, తండ్రి కుడిపాటున ప్రభువుగా, ప్రధాన యాజకుడిగా, మధ్యవర్తిగా, రాజుగా, అధికారిగా, ప్రభువుగా ఏర్పాటు చేయబడ్డాడు. అంతే కదా, మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? అది దేవుని ప్రేమ నుంచి, దేవుని కుమారుని క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవరు ఎడబాపుతారు? ఎవరు ఎడబాపలేరు. సాతాను ఏం చేయలేడు, సాతాను సంబంధ దురాత్మలు ఏం చేయలేవు, రోమా చక్రవర్తులు ఏం చేయలేరు, రోమా చక్రవర్తి తరపున అబద్ధ ప్రవక్తలు ఏం చేయలేరు, రోమా చక్రవర్తి తరపున భూరాజులు ఏం చేయలేరు, వారి సైన్యం ఏం చేయలేదు. క్రీస్తు ప్రేమ నుంచి మనం దూరం చేయలేదు. అయితే ఒక మాట, నిన్ను నువ్వు దూరం చేసుకోవచ్చు. నువ్వు గనక అవిశ్వాసివై క్రీస్తు రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయావు అనుకో, క్రీస్తు నుంచి దూరం అయిపోయావు అనుకో, నువ్వు వేరు చేయబడతావు, నిత్య శిక్ష గురవుతావు. కానీ నువ్వు క్రీస్తులో నిలిచి ఉండి నమ్మకమైన విశ్వాసంతో ఉంటే నిన్ను బయటకు లాగేవాళ్ళు ఎవరు కూడా లేరు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. చూసారా సహోదరి సహోదరా, దేవునిలో నుంచి, క్రీస్తులో నుంచి, దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు నుంచి ఎవ్వరు కూడా మనల్ని బయటకు లాగలేరు, మనం బయటకు వెళితే తప్ప. సాతాడు కూడా శోధిస్తాడు, అంతేగాని బలవంతాన్ని లాగలేడు. నీ ఇష్టం, నువ్వు దేవుని ప్రేమ నిలిచి ఉండొచ్చు, లేకపోతే బయటకు వెళ్ళిపోవచ్చు. నువ్వు ఒక్కడో తప్పితే, నిన్ను తప్పితే ఎవరు కూడా నిన్ను దూరపరచలేరు. చూసారా, ఇవన్నీ కూడా మరి మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు వచ్చిన హింసలు, శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, అయ్యా మన ప్రకటన గ్రంథంలో చూసినాయి. చాలా ప్రకటన గ్రంథం రాసే సమయానికి క్రీస్తు యొక్క సంఘం చాలా తీవ్రమైన శిక్షలో ఉంది, తీవ్రమైన శ్రమలో ఉంది.
బహుశా మనం ఇప్పుడు మొదటి రోజుల్లో క్రైస్తవులు అనుభవించిన తీవ్రమైన శ్రమ మనం అనుభవించకపోవచ్చు, అయినప్పటికీ మనకు కూడా శ్రమలు వస్తూనే ఉంటాయి, శోధనలు వస్తూనే ఉంటాయి అనే విషయం దయచేసి గమనించండి. ఇందుని గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చూసారా సహోదరి, దేవుణ్ణి బట్టి, ఆయన కుమారుని క్రీస్తుని బట్టి ఈ లోకంలో క్రైస్తవులకి శ్రమలు వస్తాయి, అయినప్పటికీ కూడా వాటికి ఓపికతో మనం సహించాలి. క్రీస్తు వలె, అపోస్తలుడైన పౌలు వలె. ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. అదిగో చూసారా, మరణం కానీ, శ్రమ కానీ, బాధ కానీ, హింస కానీ, కరువు కానీ, వసంతం కానీ, ఉపద్రవం కానీ, ఖడ్గం కానీ, వీటన్నిటి నుంచి మనం విజయం సాధించారు. ఎవరు? మరణం వరకు నమ్మకంగా ఉన్నవాళ్ళు. వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతున్నాము. క్రైస్తువులు ఎవరంటే గొప్ప విజయం సాధించిన వారు. అందుకనే మోర్ దాన్ కాంకరర్స్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. అంటే మోర్ దాన్ కాంకరర్స్ అంటే విజయం సాధించిన వాళ్ళకంటే గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళు క్రైస్తవులు. ఎవరంటే క్రీస్తు యేసులో మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడు. ప్రకటన గ్రంథంలో ఆ గుంపుని మనం చూస్తున్నాం. ఆ విజయం సాధించిన వారు దేవుని సన్నిధిలో ఎట్లా సంతోషం పొందుతున్నారు కూడా, ఎటువంటి ప్రయోజనాలు ఆశీర్వాదాలు పొందారు కూడా చూస్తున్నాం. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనను, అధికారులైన, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన వారి ఏదైనను మన ప్రభుని క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనను ఎడబాపు నెరవని రూఢిగా నమ్ముతున్నాను. సహోదరి సహోదరులారా, నిన్ను నీవు దూరం చేసుకోవటం తప్పితే ఎవరు కూడా బలవంతాన్ని నిన్ను దూరం చేయలేరు. దేవుని ప్రేమ నుంచి, క్రీస్తు ప్రేమ నుంచి, దేవుని రాజ్యం నుంచి, క్రీస్తు యొక్క సంఘం నుంచి, ఆయన రాజ్యం నుంచి నీకు నీవుగా వెళ్తామేమో కానీ శోధనకు గురై ఇలాంటి ఇష్టపూర్వకంగా ఎవరు కూడా బలవంతాన్ని క్రీస్తు యొక్క రాజ్యం నుంచి బయటికి లాగలేరు అనే విషయం మనం చూస్తున్నాం. ఎవరు కూడా ప్రధానులు కానీ, దూతలు కానీ, అధికారులు, ఎత్తైన లోతైన ఎంత గొప్ప రోమా చక్రవర్తి అయినా కానీ నిన్ను బలవంతాన్ని తన రాజ్యం తీసుకెళ్ళాడు. నువ్వు మరణ వరకు నమ్మకంగా ఉంటే, క్రీస్తు యొక్క రాజ్యంలో ఉంటే జయించిన వాడు నిత్య జీవాన్ని, నిత్య జీవంతో కూడా దీవెనలు పొందుతావు. జయించడం సాధ్యమే. మనిషికి మరణ వరకు నమ్మకంగా ఉండటం సాధ్యమే. మరణం వరకు దేవునికి, ఆయన కుమారుని క్రీస్తు నమ్మకంగా ఉండి అత్యధికమైన విజయం సాధించిన వారిగా పరలోకంలో దేవుడు మన కోసం క్రీస్తు యేసులో అనాది సంకల్పం ఏర్పాటు చేసినటువంటి వారసత్వాన్ని, నిత్యత్వాన్ని, నిత్య స్వాస్థ్యాన్ని, నిత్య దేవులను మనం పొందవలసిన వారమైన, నిత్య మహిమను మనం పొందవలసిన వారమైన దేవుడు అటువంటి నిత్యమైన మహిమలోనికి మనల్ని పిలుస్తున్నారు, నిత్యమైన వారసత్వంలోకి పిలుస్తున్నారు. దేవుడు మన నిత్యమైన స్వాస్థ్యంలోనికి పిలుస్తున్నాడు, నిత్య నివాసంలోకి పిలుస్తున్నాడు, నిత్య సహవాసంలోనికి, నిత్య సంబంధంలోనికి, దేవుని కుమారులుగా దేవదూతల వలె ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మరణ వరకు నమ్మకంగా ఉండి, మొదటి శాతంలో క్రైస్తులు ఎలాగైతే మరణ వరకు నమ్మకం జయించినట్టు గుంపు ఉందో అటువంటి వారి వల్ల మనం కూడా ఈ లోకంలో మరణ వరకు నమ్మకం కూడా జయించిన వారంగా ఉండి, దేవుడు జయించిన వారికి ఇచ్చేటువంటి శాశ్వత దీవెనలు అన్ని కూడా మనం సమృద్ధిగా పూర్తి స్థాయిలో పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు కూడా ఎంతో జాగ్రత్తగా మీరు విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ఇంతవరకు మనం ప్రకటన గ్రంథం నుంచి 12 పాఠాల్లో 8 పాఠాలు నేర్చుకున్నాం. ఇంకొక 4 పాఠాలని దయచేసి ఓపిక పట్టండి. జాగ్రత్తగా విషయాలను గ్రహించినట్లయితే ప్రకటన గ్రంథం మనల్ని ఎంతో బలపరచగలదు, ప్రోత్సహించగలదు, హెచ్చరించగలదు, మనకి బలాన్ని ఇవ్వగలదు, మన విశ్వాసాన్ని ఇంకా స్థిరపరచగలదు. ఇందాక చదివిన వచనాలు చూసారా? రోమా 8:39 ఏమన్నాడు చివరిగా పౌలు గారు? నేను రూఢిగా నమ్ముతున్నాను. అది క్రైస్తవ విశ్వాసం ఎట్లుండాలి? దృఢమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, రూఢిగా నమ్మటం ఉండాలి. అప్పుడు మనం మరణానికి కూడా భయపడడం నమ్మకం ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి విశ్వాసం మనం ఎదగవలసిన వారమైన. ఇంతవరకు 8 పాయింట్లు చెప్పాను. ప్రవచితం రాబోయే రోజుల్లో మిగతా 4 పాఠాలు కూడా నేర్చుకుందాం. క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న మాటల్ని ముగిస్తూ ఉన్నాను.